హాయ్ అండి. నా రావణ్‌లో పార్ట్ 20. విక్రమ్ అనుని పడుకోబెట్టి ఫాస్ట్ గా బయటకు వచ్చాడు. అప్పటికే జీవన్ హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు. విక్కీ, ఫాస్ట్ గా మనం స్పాట్ కి వెళ్ళాలి. వాడు ఎంత చెప్పినా వినకుండా అమ్మాయిలకు మత్తు మందు ఇచ్చి దుబాయ్కి పంపిస్తున్నాడు. అప్పటికే మన సెక్యూరిటీ వాళ్ళని ఫాలో చేశారు కానీ అసలు వాడు ఎలా తప్పించుకున్నాడో కూడా అర్థం కావట్లేదురా. తొందరగా వాళ్ళు ఎక్కడున్నారో మనం కనిపెట్టి ఆ అమ్మాయిని మనం ఖచ్చితంగా కాపాడాలి విక్కీ అని జీవన్ టెన్షన్ గా కంగారుతో చెప్తాడు. డోంట్ వరీ జీవా అని ఫాస్ట్ గా అక్కడి నుంచి బయటికి వెళ్ళగానే ఆల్రెడీ సెక్యూరిటీ అంతా కూడా కార్స్ లో రెడీగా ఉన్నారు వాళ్ళ గురించి. విక్రమ్ ఇంకా సైడ్ స్మైల్ తో ఫాస్ట్ గా డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటే పక్కనే జీవన్ కూర్చోగానే కారుని జెట్ స్పీడ్ లో ఫాస్ట్ గా తన గమ్యం వైపుకు వెళ్తున్నారు. ఇక వెనకే విక్కీ సెక్యూరిటీ. అసలు జీవన్కి ఏమీ అర్థం కాక విక్రమ్ ని చాలా వింతగా చూస్తున్నాడు. విక్కీ, మనం అసలు ఎటు వెళ్తున్నాం? అయినా నీకెలా తెలుసు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని కన్ఫ్యూజన్ గా ఫేస్ పెట్టి అడుగుతూ ఉంటే విక్రమ్ తన పాకెట్ లో ఉన్న ఫోన్ ని ఓపెన్ చేసి అందులో ఒక పిక్ ని పెట్టి జీవన్ మీదకి విసిరేస్తాడు. జీవన్ ఆ ఫోన్ ని తీసుకుని అందులో ఉన్న ఫోటోని చూసి వీడు వీడు వాడు కదా, అంటే వాడికి ఆ రైట్ హ్యాండ్ కదా అని అంటాడు జీవన్. హా అని మాత్రమే ఆన్సర్ ఇస్తాడు. అంటే మరి నువ్వు వాడిని కొనేసావా అని బ్రైట్ స్మైల్ తో అంటాడు జీవన్. చిన్న స్మైల్ ఇస్తాడు విక్రమ్. నువ్వు సూపర్ విక్కీ, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అయినా అంత నమ్మకంగా వాడికి రైట్ హ్యాండ్ గా ఉన్నవాడు సడన్ గా నీకెలా అమ్ముడిపోయాడు? అయినా ఎంతైనా నువ్వు గ్రేట్ విక్కీ. ఎంతటి వాడినైనా నీ కాళ్ళ దగ్గరకు తెచ్చుకుంటావు. ఇప్పుడు వాడు నీకు ఎక్కడికి వెళ్తున్నాడో ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడా విక్కీ? ఇంకో 10 నిమిషాల్లో మనం ఆ గ్యాంగ్ ని పట్టుకోవాలి, అలర్ట్ గా ఉండు అని చాలా సీరియస్ టోన్ తో చెప్తాడు విక్రమ్. ఓకే విక్కీ అని తన పాకెట్ లో ఉన్న తుపాకీని లోడ్ చేసుకుని రెడీగా ఉన్నాడు. జీవన్ వెనకే ఉన్న సెక్యూరిటీకి ఇక ఇన్ఫర్మేషన్ పాస్ చేయగానే వాళ్ళు కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఒక్క 10 నిమిషంలో రోడ్డు మీద ఒక పెద్ద ట్రక్ కనిపించగానే వాడు చెప్పింది ఈ ట్రక్ అండం అందులో ఉన్న అమ్మాయిలను వేరే దేశాలకు తరలిస్తున్నాడని. దానికి ముందు ఉన్న 2 కార్స్ ని చేంజ్ చేసి తన కారుతో వచ్చి స్పీడ్ గా డాష్ ఇచ్చాడు. అంతే, ఆ స్పీడ్ కి ఆ కారు వెళ్ళి రోడ్ కి పక్కన పడిపోయింది. అంతే, ఇక నెక్స్ట్ మినిట్ ఆ ప్లేస్ లో తుపాకీ సౌండ్ విపరీతంగా వినిపించింది. ఎంతలా అంటే అక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా స్మోక్ అల్లుకుంది. కానీ ఇప్పటి వరకు విక్రమ్ కారుని తుపాకీతో కాల్చారు కానీ ఆ కారు ఒక్కసారి కూడా చెక్కు చెదరకుండా మెరిసిపోతూ ఉంది. లోపల కూర్చున్న విక్రమ్ సైడ్ స్మైల్ తో కారులో నుంచి స్టైల్ గా దిగాడు. అంతే, అక్కడ ఉన్న రౌడీలు విక్రమ్ మీద తుపాకీ పెట్టడానికి చూస్తూ ఉంటే తన సెక్యూరిటీ వాళ్ళని నామరూపం లేకుండా చేశారు. అక్కడ ఆగిన కారులో నుంచి ఆ రౌడీని లాగి కింద పడేశాడు విక్కీ. బాయ్ బాయ్, వదిలే బాయ్, మళ్ళీ మీకు ఎదురు పడను, ఎదురు తిరగను, వదిలే బాయ్ అని వాడు విక్రమ్ కాళ్ళు పట్టుకుంటే విక్రమ్ అదేమి వినిపించుకోకుండా నీకేమని చెప్పాను? అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు అని చెప్పాను, కానీ వెళ్ళావు, ఇంకా నేను వదిలే ప్రసక్తే లేదు అని వాడిని తన పాకెట్ లో ఉన్న తుపాకీతో ఇష్టం వచ్చినట్టు కాల్చాడు. వాడు రైట్ హ్యాండ్ నవ్వుతూ విక్రమ్ దగ్గరకు వచ్చి నమస్తే బాయ్ అని వాడు అనగానే వాడిని నామరూపం లేకుండా కాల్చాడు విక్రమ్. జీవన్ షాక్ అయ్యి ఏంటి విక్కీ అలా చేశావు? వాడు మనకు హెల్ప్ చేశాడు కదా అని అంటే వాడు మనకి హెల్ప్ చేశాడు కానీ ఎన్ని రోజులుగా నమ్మిన వ్యక్తిని మోసం చేసి నేను ఇచ్చే డబ్బు కాసుబడి వాడిని మోసం చేసి నన్ను నమ్మాడు. కానీ నాకన్నా వేరేవాడు డబ్బాశ చూపిస్తే నన్ను కూడా మోసం చేస్తాడు కదా. అందుకే ఇలాంటి వాళ్ళు అస్సలు ఉండకూడదు అని కోపంగా చెప్పి మళ్ళీ ట్రక్ లో ఉన్న అమ్మాయిలను వాళ్ళ ఇంటికి పంపించామని బేస్ వాయిస్ లో సీరియస్ గా చెప్తూ కారు ఎక్కేశాడు విక్రమ్. నువ్వెక్కడికి విక్కీ అని జీవన్ అడిగితే నీ చెల్లి గొడుగు తీసుకుని వెళ్ళమని నన్ను అడిగిందిరా, కానీ ఈ వర్క్ మీద వచ్చాను, ఈవినింగ్ అయినా తీసుకెళ్తాను, అందుకే నువ్వు పని చూడు, నేను వెళ్తున్నానని చెప్పి అక్కడి నుండి వేగంగా ఇంటి బాట పట్టాడు విక్రమ్. విక్రమ్ తన పని పూర్తిగా కంప్లీట్ చేసుకుని వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 3 అయ్యింది. ఇక కారు
కారు డ్రైవ్ చేస్తూనే అను గురించి ఎన్నో ఆలోచనలు. తన అమాయకమైన ముఖం, తన కళ్ళు, ఎప్పుడు వదులుతున్న చిన్ని పెదాలు, ఇంకా అన్నీ కూడా విక్కీకి ఎంతో ఇష్టం. ఆఫ్టర్నూన్ తినమని చెప్పొచ్చా? తిందో లేదో, దీనికి నేనుంటేనే కరెక్ట్, లేదంటే తినదు అని ఫోన్లో తన రూమ్ కి కనెక్ట్ అయిన సీసీ ఫుటేజ్ ని చూస్తున్నాడు. అందులో అను బెడ్ మీద ఇంకా పడుకునే ఉంది. నిద్రపోతుంది, కానీ తినాలని తెలియదనుకుంటా. ఒక్క 10 నిమిషాల్లో ఇక అలా చూస్తూ ఉండగానే ఇంటికి చేరుకున్నాడు విక్రమ్. డైరెక్ట్ గా హాల్లో నుంచి వెళ్తూ ఉంటే ఆ ఇంటి మేడైన రవణమ్మ విక్రమ్కి ఎదురొచ్చి, బాబు గారు, అమ్మాయి గారు డోర్ తీయటం లేదు. భోజనం తినడానికి చాలా సార్లు పిలిచాను, కానీ డోర్ అస్సలు తీయటం లేదు బాబు అని ఆవిడ చెప్తూ ఉంటే, ఓకే, ఫుడ్ ప్లేట్ నా రూమ్ కి తీసుకుంటండి అని చెప్పేసి అక్కడ నుండి నేరుగా తన రూమ్ కి వెళ్ళి తన ఫింగర్ ప్రింట్ తో లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు విక్రమ్. అక్కడ బెడ్ మీద బుజ్జి కుక్క పిల్లలాగా ముడుచుకొని బ్లాంకెట్ ని గట్టిగా పట్టుకుని హాయిగా బుజ్జుంది మనను. తనని అలా చూస్తూ ఉంటే ఒక చిన్నపిల్ల మాదిరిగా అనిపించింది విక్రమ్కి. చిన్నగా తన షూ విప్పేసి ఇక ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు విక్రమ్. ఒక 15 నిమిషాల తర్వాత టవల్ తో బయటకు వచ్చి నైట్ ట్రాక్ వేసుకుని ఇక అను పక్కకి చేరిపోయాడు. తను నిండుగా కప్పుకున్న బ్లాంకెట్ ని తీసి తనని వెనక నుంచి ప్రేమగా హత్తుకున్నాడు. అను ఒక్కసారిగా లేచి కూర్చుంది భయంతో, విక్రమ్ ని నెట్టేస్తూ. విక్రమ్ చేతిని వెనక్కి తీసుకోగా, నేనే భయపడుకో అని అను వీపు మీద చిన్నగా తట్టాడు. చిన్నగా కళ్ళు తెరిచి పక్కనే కూర్చున్న విక్రమ్ ని చూసి ఊపిరి పీల్చుకుని తలదించింది. ఏంటి ఇంకా పడుకునే ఉన్నావు? మార్నింగ్ పడుకున్నావు, ఇప్పుడు లేచావు. ఇలా అయితే ఎలా? ఫుడ్ తినేది లేదా? పడుకోవడం వలన కళ్ళు కొంచెం ఉబ్బి ఫేస్ కూడా నిద్ర మొహంతో క్యూట్ గా కనిపిస్తుంది. ఇక అప్పుడే లేవటంతో తన చీర చెదిరి తన నడుము కనిపిస్తూ ఉంటే విక్రమ్ కి గుండె ఒక రేంజ్ లో కొట్టుకుంటుంది. సారీ అండి, మెలకువ రాలేదు అని చిన్నగా అంటుంది. ఒకేలా, కానీ టెంపుల్ కి వెళ్దాం అన్నావు కదా, మరి రెడీ అవుతావా, వెళ్దామా అని అనుని చూస్తూ అంటాడు విక్రమ్. అంతే, అప్పటి వరకు డల్గా ఉన్న ఫేస్ ఒక్కసారిగా గ్లో వచ్చి వెళ్దాం అన్నట్టు తలాడించింది. గుడ్, మరి ఫుడ్ తినాలి కదా, తింటే ఈవినింగ్ తీసుకెళ్తా అని తన ముందు ఫుడ్ ప్లేట్ ని పెట్టాడు విక్రమ్. అను ఏం ఆలోచించకుండా ఫాస్ట్ గా రైస్ ని కర్రీలో కలిపి తింటుంటే పాపం తనకి కారం ఎక్కువై నాలుక మొత్తం మంట పుడుతూ ఉంటే వాటర్ తాగుతున్నా కూడా తగ్గడం లేదు. తన మూతి ముక్కు అన్నీ కూడా ఎర్రగా అయిపోయాయి. విక్రమ్ మాత్రం అను చేసే చిలిపి ఎల్లరిని అలానే మురిపెంగా చూస్తూ ఉన్నాడు. అనుకి ఇంకా నోరు మండిపోతూ ఉంటే విక్రమ్ ని చూసింది. విక్రమ్ చిన్న స్మైల్ తో ఆ రూమ్ లోనే ఉన్న మినీ ఫ్రిడ్జ్ లో నుంచి ఐస్ క్రీమ్ తీసుకువచ్చి అనుకు ఒక స్పూన్ పెట్టాడు నోట్లో. అంతే, అప్పటి వరకు మంటగా ఉన్న నోరు ఒక్కసారిగా కూల్ అయిపోయింది. విక్రమ్ చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ ని తీసుకుని తనే తింటుంది. అలా సగం వరకు తింటూ ఉంటే విక్రమ్ లాగేసుకుని, ముందు ఫుడ్ తిను, ఇది తర్వాత తిందువు గాని అని అంటాడు. అను ఆశగా ఆ ఐస్ క్రీమ్ వైపు చూస్తూ ఉంది. నీకు ఇంకా చిన్నపిల్ల చేష్టలు పోలేదు అని తనే ఫుడ్ ని కలిపి బలవంతంగా అనుకి కడుపు నింపేశాడు. అను పొట్టంతా ఫుల్ చేసేసిన తర్వాత తన పెదాలని వాటర్ తో క్లీన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని ప్లేట్ పక్కన పెట్టేశాడు విక్రమ్. తర్వాత అను చేతికి ఐస్ క్రీమ్ ఇస్తూ ఉంటే తీసుకోకుండా చూస్తుంది అను. ఏంటి చూస్తున్నావు, తిను అని తన చేతిలో పెడుతూ ఉంటే తీసుకోకుండా, వద్దండి, నా కడుపు ఫుల్ అయిపోయింది అని డల్గా చెప్తుంది అను. అప్పుడు అను ఫేస్ చూసి విక్రమ్ కి పిచ్చి నవ్వు వస్తూ ఉంటే కంట్రోల్ చేసుకుని తన చేతిని పట్టుకుని బాల్కనీకి తీసుకుని వెళ్తాడు. అలా అనుతో కలిసి గార్డెన్ అంతా సైలెంట్ గా చూస్తూ ఉన్నారు. అనుకి భయంతో తల ఎత్తకుండా సైలెంట్ గా నడుస్తూ ఉంటే విక్రమ్ మాత్రం అను నడుస్తూ ఉన్నప్పుడు తనని చూస్తూనే ఉన్నాడు. ఇక అలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు విక్రమ్. తనని పట్టుకోవాలి అన్న ఆశ అణిచివేస్తూ చూపులతోనే ఆస్వాదిస్తున్నాడు తనని. అలా అరగంట వరకు తిరిగిన వాళ్ళు అనుకి ఇంకా కాళ్ళు నొప్పి పుట్టడంతో అక్కడే బాల్కనీలో ఉన్న వాల్ కి అనుకుని సైలెంట్ గా చుట్టూ చూస్తూ ఉంది. బట్
ఇక విక్రమ్ అనుని చూస్తూ, అను ఫ్రెష్ అప్ అయ్యిరా, గుడికి వెళ్దాం అని నార్మల్ టోన్ తోనే అంటాడు. బట్ అనుకు అది బేస్ వాయిస్ లో వినిపించి ఉలిక్కి పడింది. ఇక తలూపి అక్కడ నుంచి రూమ్ లోకి వెళ్లి తలస్నానం చేసి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళడానికి వాష్రూమ్ డోర్ కొంచెం ఓపెన్ చేసి బయటికి చూడగా బెడ్ మీద అడ్డంగా పడుకుని ఉన్నాడు. అంతే దెబ్బకు ఫ్యూజులన్నీ ఎగిరిపోయాయి అనుకి. ఏం చెయ్యాలో తోచక అలానే నిలబడి చూస్తూ ఉంది. తనకి టవల్ చుట్టుకుని డోర్ తీసి తొంగి చూస్తూ ఉంది. అరగంట అయినా అను బయటికి రాకపోయేసరికి ఓపిక పోయి, అను నేను బయట ఉంటానులే కానీ తొందరగా రెడీ అవ్వు అని రూమ్ బయటికి వెళ్ళిపోయాడు కొంచెం కోపంగా. అను ఊపిరి పీల్చుకుని సైలెంట్ గా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి చూడగా అక్కడ టేబుల్ మీద ఎల్లో అండ్ గ్రీన్ కలర్ బార్డర్ ఉన్న పట్టు శారీ, దానికి మ్యాచింగ్ గా బ్లౌజ్ అండ్ జ్యువెలరీ అన్ని కూడా ఉన్నాయి. వాటిని చూసి కూడా చూడనట్టు కబోర్డ్ ఓపెన్ చేస్తూ ఉంటే, అను టేబుల్ మీదే నీ కోసం శారీ అండ్ జ్యువెలరీ పెట్టాను, సైలెంట్ గా దానిని వేసుకో, టైం అవుతుంది, కమ్ ఫాస్ట్ అని రూమ్ బయట నుంచి బేస్ వాయిస్ లో అరిచాడు విక్రమ్. ఇంకేముంది, విక్రమ్ చెప్పినట్టు సైలెంట్ గా శారీని కట్టుకుని చేతికి గాజులు వేసుకుని బయటికి వచ్చింది. ఇక బయటికి వచ్చిన అను అయితే అక్కడ రూమ్ లో చూసి షాక్ అయిపోయింది. అను చక్కగా రెడీ అయ్యి బయటికి రాగానే అక్కడ విక్రమ్ ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు విక్రమ్ ఎంత కోపంలో ఉన్నాడు అంటే అప్పటికే రూమ్ అంతా కూడా చెల్లా చెదురుగా అయిపోయి ఉన్నాయి. ఇక ఎవరితోనో ఫోన్ లో బాగా ఫైర్ మీద మాట్లాడుతూ తిడుతూ ఉన్నాడు. విక్రమ్ ని అలా కోపంతో చూడగానే అను ఆ చిట్టి గుండెలో దడ పెరిగిపోయింది. భయంతో వణికిపోతూ డోర్ ని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుని నిలబడింది అను. విక్రమ్ ని అలా కోపంగా చూసిన ప్రతిసారి ఎందుకో అను వణికిపోతుంది. ఇప్పటి వరకు తన బతికింది కేవలం భయంతోనే. ఇంకా జీవితం కదా, మళ్ళీ విక్రమ్ ఒక మనిషిని కూడా చంపడం చూసింది. ఇంకా అతని కోపాన్ని కూడా చూసింది. అందుకే విక్రమ్ ని చూడాలి అంటేనే భయపడిపోతుంది అను. విక్రమ్ సీరియస్ గా ఫోన్ మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూడగా ఎల్లో కలర్ పట్టు చీరలో దానికి మ్యాచింగ్ జ్యువెలరీతో నుదుటిన బొట్టు, తల్లో మల్లెపూలు, చేతికి నిండుగా గాజులు, ఫేస్ మాత్రం భయంతో గట్టిగా కళ్ళు మూసుకుని ఉన్న తనని చూసి ఐ విల్ కాల్ యూ బ్యాక్ లెటర్ అని కాల్ కట్ చేసి ఫోన్ ని బెడ్ మీదకి విసిరేశాడు. చిన్నగా అను దగ్గరకు వచ్చి నిలబడి అను నుదుటి మీద ఉన్న చెమట చుక్కని తన వేలితో తుడుస్తాడు. సూటిగా అనుని చూస్తూ తన నుదుటి మీద పడ్డ విక్రమ్ చేతి స్పర్శకు తను చిన్నగా కళ్ళు తెరిచి తనకి అతి దగ్గరలో ఉన్న విక్రమ్ ని చూసి జడిచి వెనక్కి జరగడానికని ఒక అడుగు వెనక్కి వేసింది. కానీ విక్రమ్ తనకు ఛాన్స్ ఇవ్వకుండా అనుని పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు. డైరెక్ట్ గా విక్రమ్ ఎద మీద పడింది. ఒక్కసారిగా అలా పడడంతో ఇంకా భయపడిపోతుంది అను. తనకి అంత దగ్గరగా ఉండడం చూసి, ఏంటి అంతలా భయపడిపోతున్నావు, నేనేమైనా అన్నానా, ఊరికి ఎలా భయపడిపోతే కష్టం, నాకు భయపడే అమ్మాయిలంటే అస్సలు నచ్చదు తెలుసా అని అను ఒంటి పరిమళాన్ని ఆస్వాదిస్తూ అంటాడు విక్రమ్. దించిన తల ఎత్తకుండా వెనక్కు జరగడానికి విక్రమ్ని వెనక్కి నెడుతూ ఉంది అను. తనని ఇంకా గట్టిగా ప్రేమగా హత్తుకుంటూ, ఈ శారీలో ఎంత బాగున్నావో తెలుసా అను, చాలా చాలా అందంగా ఉన్నావు, చాలా ముద్దొస్తున్నావు తెలుసా అని తన బుగ్గ మీద చిరు ముద్దిస్తాడు విక్రమ్. అంతే ఆ ముద్దుకే చీరు టాకులో మునిగిపోతూ ఫేస్ ని పక్కకి తిప్పుకుంది అను. నీతో చాలా కష్టం అను, కానీ మరేం చేస్తాం, నేను రెడీ అయ్యి వస్తా, వెయిట్ చేయని తనని సోఫాలో కూర్చోబెట్టి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తాడు విక్రమ్. వైట్ షర్ట్, బ్లాక్ ఫార్మల్ ప్యాంటు రెడీ అయ్యి హెయిర్ ని వేలతో సెట్ చేసుకుంటూ రూమ్ లోకి వస్తాడు విక్రమ్. అనుని చూడగా తనని ఏ ప్లేస్ లో అయితే కూర్చోబెట్టి వెళ్ళాడో అక్కడే కూర్చుని తలదించుకుని, ఇంత అమాయకంగా ఎలానో ఏమో తొందరగా మార్చాలి అని హెయిర్ ని సెట్ చేసుకుని అను దగ్గరికి వచ్చి నిలబడతాడు. విక్రమ్ కాళ్ళని చూసి లేచి నిలబడుతుంది తను. వెళ్దామా అని అనుని చూసి అనగానే వెళ్దామా అన్నట్టు తల ఒప్పగానే అను చేతిని పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటే మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా అనుని తీసుకుని మిర్రర్ దగ్గరికి వెళ్తాడు విక్రమ్. అనుని మిర్రర్ ముందు నిలబెట్టి కుంకుమ తీసుకుని తన పాపిట్లో పెట్టాడు. డైలీ కుంకుమ నీ పాపిట్లో ఉండాలి, లేదంటే మళ్ళీ నా కోపం చూడాల్సి వస్తుంది అని కొంచెం సీరియస్ గా అనగానే చిరు చెమటలు పట్టాయి అనుకి. ఓకే ఓకే కూల్, పద వెళ్దాం, ఇంకో గంటలో మమ్మీ వాళ్ళు వచ్చేస్తారు, పద అని అనుని తీసుకుని బయటికి వెళ్తాడు విక్రమ్. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.